ఇది ఒక నాయకుడికి ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనం. రక్తం చిందే యుద్ధాలు కాదు, రక్తాన్ని అందించి ప్రాణాలు నిలిపే శాంతియుత విప్లవానికి పవన్ శ్రీకారం చుట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన గూడాల్లో ప్రకృతి అందాల వెనుక ఒక భయంకర మౌనవేదన దాగి ఉంది. దశాబ్దాలుగా గిరిజన జాతిని పీడిస్తున్న సికిల్ సెల్ ఎనీమియా అనే జన్యుపరమైన మహమ్మారి అక్కడ గర్భిణీల ఉసురు తీస్తోంది, చిన్నారులను అనాథలను చేస్తోంది. వారసత్వంగా వచ్చే ఈ రక్తహీనత వ్యాధి అడవి బిడ్డల ప్రాణాలను హరించివేస్తుంటే ఇన్నాళ్లు పాలకులు కేవలం సానుభూతి మాటలతోనే సరిపెట్టారు. రక్తం తక్కువై ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే ఆదుకునే నాథుడు లేక ఆ కొండకోనలు మూగబోయాయి. గిరిజన మహిళల శరీరాల్లో రక్తం నీరులా మారిపోతుంటే ఆ నిస్సహాయతను చూసి చలించే హృదయం కోసం ఆ అడవి తల్లి ఎదురు చూసింది. ఆ అడవి తల్లి బిడ్డల ఆవేదనను, ఆ రక్తపు మడుగులో ఎదురవుతున్న ప్రాణ సంకటాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఆ వ్యాధి నుంచి గిరిజన మహిళలను కాపాడడం అంటే ఒక తరాన్ని కాపాడడమేనని ఆయన బలంగా నమ్మారు. అందుకే ఆయన దృష్టి కేవలం మందుల మీద కాదు, ప్రాథమిక వసతుల కల్పన మీదకు మళ్లింది. అడవి తల్లి బాట పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అరకులోయలోని కురిడి గ్రామానికి వెళ్లినప్పుడు ఒక నిరుపేద గిరిజన మహిళ పవన్ కళ్యాణ్తో తన ఆవేదన వెళ్లగక్కింది. సికిల్ సెల్ ఎనీమియాతో తమ ఆడబిడ్డలు ఎదుర్కొంటోన్న నరకాన్ని, సరైన సమయంలో రక్తమందక ప్రాణాలు కోల్పోతున్న వైనాన్ని వివరిస్తూ ఆమె కన్నీరు పెట్టుకుంది. ఆ కన్నీటి చుక్క పవన్ మనసును కదిలించింది. ఆ క్షణమే ఆయన ఒక వాగ్దానం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాను అని. రాజకీయాల్లో నాయకులు ఇచ్చే హామీలు గాలిలో కలిసిపోతాయని ప్రజలు భావించే తరుణంలో తాను అన్న మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని కార్యరూపంలోకి తెచ్చారు. కురిడిలో మొదలైన ఆ చిన్న విన్నపం నేడు అరకు ఆసుపత్రి ప్రాంగణంలో ఒక భారీ బ్లడ్ బ్యాంకు నిర్మాణానికి పునాదిగా మారింది. ఉప ముఖ్యమంత్రి చొరవతో ఏర్పాటు కానున్న ఈ ప్రత్యేక బ్లడ్ బ్యాంకు కేవలం ఒక భవనం కాదు, వేల మంది గిరిజనుల ఆశల సౌధం. దాతల సహకారంతో నిర్మిస్తున్న ఈ భవనం నిర్మాణం పూర్తి కాగానే ప్రభుత్వానికి అప్పగించబడుతుంది. వైద్య నిపుణులతో చర్చించి రక్త మార్పిడి ద్వారానే ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని తెలుసుకున్న పవన్ 2026 నూతన సంవత్సర కానుకగా ఈ బృహత్తర ప్రాజెక్టును గిరిజనులకు అంకితం చేస్తున్నారు. సుమారు 1500 మంది బాధితులకు ఈ కేంద్రం ద్వారా తక్షణ వైద్య సహాయం అందనుంది. ఇది ఒక నాయకుడికి ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనం. రక్తం చిందే యుద్ధాలు కాదు, రక్తాన్ని అందించి ప్రాణాలు నిలిపే శాంతియుత విప్లవానికి పవన్ శ్రీకారం చుట్టారు. అరకు కొండల్లో ఇప్పుడు ఆశల కిరణాలు ప్రసరిస్తున్నాయి. 2017లో విపక్ష నాయకుడిగా పవర్ స్టార్ చేసిన పాదయాత్ర కేవలం ఓట్ల కోసం కాదు, అది ప్రజల కష్టాలను స్వయంగా చూసేందుకు చేసిన మేధో మథనం. ఆనాడు మన్యం ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ రోడ్లు లేని గూడాలను చూసి ఆయన చలించిపోయారు. గర్భిణీలను, రోగులను డోలీల్లో మోసుకు వెళుతున్న దృశ్యాలు ఆయన హృదయాన్ని గాయపరిచాయి. ఆ రోజే ఆయన తన డైరీలో రాసుకున్నారు, అధికారం వస్తే గిరిజనుడికి డోలీ మోత నుంచి విముక్తి కలిగిస్తాను అని. అప్పుడు విపక్ష నేతగా ఎలుగెత్తి చాటిన ఆ గొంతుక నేడు అధికార పీఠంపై ఉండి ఆ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేస్తోంది. మాట ఇవ్వడం సులభం, కానీ 8 ఏళ్ల క్రితం కన్న కలను నేడు సాకారం చేయడం ఒక్క పవన్ కే సాధ్యమైంది. ఆనాడు ఆయన చిందించిన సేద్యం నేడు గిరిజన పల్లెల్లో అభివృద్ధి పూలు పూయిస్తోంది. కనెక్టివిటీ లేని గ్రామం కటిక చీకటితో సమానం. గిరిజన ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణం, వంతెనల ఏర్పాటును ఉప ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. రోడ్డు వేస్తేనే విద్య వస్తుంది, రోడ్డు వేస్తేనే వైద్యం అందుతుంది. గత పాలకులు పెండింగ్ లో పెట్టిన వంతెనలను పూర్తి చేయడం ద్వారా కొండల మధ్య దూరాన్ని ఆయన తగ్గిస్తున్నారు. ఇది కేవలం తారు రోడ్డు కాదు, గిరిజన నాగరికతను ఆధునిక ప్రపంచంతో కలిపే వారధి. ప్రతి అడుగులోనూ నాణ్యత ఉండాలని, అవినీతికి తావు లేకుండా పనులు జరగాలని అధికారులకు ఆయన ఇచ్చిన ఆదేశాలు గిరిజన ప్రాంతాల్లో పనుల వేగాన్ని పెంచాయి. అడవి మార్గాల్లో ఆగిపోయిన అభివృద్ధి చక్రం నేడు వేగంగా తిరుగుతోంది. మారుమూల గూడాల్లో సైతం ఇప్పుడు అభివృద్ధి సవ్వడి వినిపిస్తోంది. డోలీ మోతలు చరిత్ర పుటల్లో కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉంది. గిరిజనుల అభివృద్ధి కేవలం ఆరోగ్యం మీదనే ఆధారపడి లేదని, వారి చేతిలో చిల్లిగవ్వ ఉంటేనే వారి గౌరవం పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి గుర్తించారు. అందుకే అడవి ఉత్పత్తులైన కాఫీ, తేనె, మిరియాలు, అటవీ పూలు వంటి సహజ వనరులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ ను కల్పించారు. మధ్యవర్తుల దోపిడీని అరికట్టి గిరిజన రైతులకే నేరుగా లాభాలు చేకూరేలా ప్రాసెసింగ్ యూనిట్లను, విలువ ఆధారిత తయారీ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పటికీ ఆ లాభం గిరిజనుడి గడప వరకు చేరడం లేదనే చేదు నిజాన్ని ఆయన మార్చేస్తున్నారు. గిరిజనుణ్ణి ఆర్థికంగా స్వతంత్రుణ్ణి చేయడమే ఆయన లక్ష్యం. శ్రమకు సరైన మూల్యం దక్కాలన్నదే ఆయన తపన. పర్యాటక రంగం ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనేది పవన్ మాస్టర్ ప్లాన్. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతూనే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఎకో టూరిజం
ప్రాజెక్టులను ఆయన ముందుకు తీసుకువెళుతున్నారు. పర్యాటకులు వచ్చే ఆదాయం స్థానిక గిరిజనులకే చెందాలనేది ఆయన నిశ్చిత అభిప్రాయం. ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తే అక్కడి గిరిజన సంస్కృతి వారిని ఆశ్చర్యపరచాలి. తద్వారా స్థానిక యువతకు గైడ్లుగా, హోటల్ యజమానులుగా, రవాణా రంగంలో ఉపాధి లభిస్తుంది. అభివృద్ధి అంటే పచ్చని చెట్లను నరకడం కాదు, ఆ చెట్ల నీడలోని ఆదాయాన్ని సృష్టించడమని పవన్ నిరూపిస్తోన్న ఈ పర్యావరణ పరిరక్షణతో కూడిన పర్యాటక మన్యం ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో, ముఖ్యంగా హార్టికల్చర్ పంటలతో అనుసంధానించడంలో పవన్ సరికొత్త వరవడిని సృష్టించారు. గిరిజన రైతులు తమ సొంత భూముల్లో కాఫీ, మిరియాలు, పండ్ల తోటలు పెంచుకునేలా ప్రోత్సహిస్తూ వారికి ఉపాధి హామీ కింద వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల రైతుకు స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా అటవీ విస్తీర్ణం కూడా పెరుగుతుంది. అడవుల సంరక్షణ, యువతకు ఉపాధి, రైతుకు లాభం, ఈ 3 లక్ష్యాలను ఒకేసారి సాధించే ఈ వ్యూహం గిరిజన ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఇది ఒక దార్శనికత కలిగిన నాయకుడి ఆలోచన సరళికి అద్దం పడుతోంది. అడవి బిడ్డల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు మన్యం ప్రాంతాన్ని గంజాయి అడ్డాగా మార్చాయి. ఇది గిరిజన యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన గంజాయి సాగును ఉక్కుపాదంతో అణచివేయాలని ఆయన భద్రతా సంస్థలను ఆదేశించారు. కేవలం అణచివేత మాత్రమే కాదు, గంజాయి సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయంగా లాభదాయకమైన పంటలను పరిచయం చేస్తూ వారి మనసు మార్చుతున్నారు. నేరరహిత మన్యం, విజ్ఞానవంతమైన గిరిజన సమాజం అనే నినాదంతో ఆయన అడవుల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. తుపాకీ గుండు కంటే శక్తివంతమైన అభివృద్ధి అనే ఆయుధంతో ఆయన గంజాయి మహమ్మారిపై యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇది భావితరాల భద్రత కోసం చేస్తున్న ఓ మహాయజ్ఞం.